ఎన్టీఆర్ జిల్లా నందిగామ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోజు రోజుకు ముదురుతోంది. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్యకు నియోజకవర్గంలో పూర్తి స్థాయి ప్రాధాన్యం దక్కడం లేదనే చర్చ సాగుతోంది. గతంలో దేవినేని ఉమా ఆధిపత్యం మధ్య డమ్మీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారనే విమర్శలు ఎదుర్కొన్న సౌమ్య ఇప్పుడు కూడా షాడో ఎమ్మెల్యే పెత్తనం మధ్య అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. నిన్నటి వరకు తిరువూరు టీడీపీలో కొనసాగిన వర్గపోరు ఇప్పుడు నందిగామ నియోజకవర్గానికి పాకింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి మొదటి నుంచి బలమైన నియోజకవర్గాల్లో నందిగామ ఒకటి. 1994 నుంచి 2014 వరకు ఈ స్థానంలో టీడీపీ ఆధిపత్యం కొనసాగింది. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నందిగామ జనరల్ స్థానం నుంచి ఎస్సీ రిజర్వ్ స్థానంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ గెలిచిన కొద్ది రోజులకే గుండెపోటుతో ఆయన మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న దేవినేని ఉమా నందిగామపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. నియోజకవర్గంలో పార్టీ పనులైనా, ప్రజా సమస్యలైనా, అధికార వ్యవహారాలైనా అన్నీ దేవినేని ఉమా చుట్టూనే తిరగడంతో సౌమ్యకు రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యే, డమ్మీ ఎమ్మెల్యే అనే ముద్ర పడింది. 2024 ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్య ఈసారైనా పూర్తి స్థాయిలో తన నాయకత్వాన్ని చాటుకోవాలని భావించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో ఎదురైన పరిస్థితులే ఇప్పుడు మరో రూపంలో కొనసాగుతున్నాయనే చర్చ నందిగామలో వినిపిస్తోంది. గతంలో దేవినేని ఉమా ప్రభావం ఉంటే ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అనుచరుడు, కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కంచికచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ అలియాస్ కోగంటి బాబు ప్రభావం నియోజకవర్గంలో పెరిగిందనే ప్రచారం సాగుతోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సౌమ్యకు చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చినా నియోజకవర్గంలో మాత్రం ఆమె అధికారానికి తగ్గిన ప్రాధాన్యం దక్కడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. నందిగామలో ఎవరికి పని కావాలన్నా, అభివృద్ధి పనులైనా, మట్టి ఇసుక అనుమతులైనా, రోడ్ల కాంట్రాక్టులైనా, బదిలీలు పోస్టింగ్లైనా చివరికి కోగంటి బాబు వద్దకే వెళ్లాల్సి వస్తోందనే ప్రచారం ఉంది. దీంతో పేరుకు ఎమ్మెల్యేగా సౌమ్య ఉన్నప్పటికీ వాస్తవంగా నిర్ణయాలు కోగంటి బాబు చేతుల్లోనే ఉన్నాయనే అభిప్రాయం నియోజకవర్గంలో బలపడుతోంది. మరోవైపు ఎమ్మెల్యేను పక్కన పెట్టి కోగంటి బాబు మొత్తం నియోజకవర్గ వ్యవహారాలపై పట్టు సాధించారని చెబుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బహిరంగ రహస్యంగా మారిందనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేల మధ్య మొదలైన ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు మండల స్థాయి నాయకుల మధ్య వరకు విస్తరించింది. ప్రతి మండలంలోనూ 2 వర్గాలుగా విడిపోయిన నేతలు పరస్పరం పోటీ పడుతున్నారు. నందిగామ టౌన్లో టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏచూరి రాముపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇటీవల 18వ వార్డు ఇన్ఛార్జ్ బీసీ నేత సూర్యనారాయణ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న నాయకులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన నందిగామతో పాటు ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో తీవ్ర కలకలం రేపింది. తాజాగా చంద్రలపాడు మండలంలో మరో వివాదం చెలరేగింది. తుర్లపాడు గ్రామంలో టీడీపీ పార్టీ దిమ్మ ఏర్పాటు అంశంపై కోట వీరబాబు వర్గం, చంద్రలపాడు మండల పార్టీ అధ్యక్షుడు మేకల సుధాకర్, ఎమ్మెల్యే సౌమ్య వర్గం మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 6గురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలపై కలిపి 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఒకవైపు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మరోవైపు కోగంటి బాబు, దీనికి తోడు మండలాల వారీగా వర్గ రాజకీయాలు, ఆధిపత్య పోరు, ఇలా నాయకుల మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య ఎన్నేళ్లుగానో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న సాధారణ టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చర్చ వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే నందిగామ టీడీపీలో వర్గపోరు మరింత ముదిరి పార్టీ కేడర్ పూర్తిగా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.